వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు ముందుగా మీ అందరికి హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మా హస్బెండ్ మార్నింగ్ ఏ షిఫ్ట్ కి అయితే వెళ్ళారనమాట. నేను మనిషి వర్షి. సో మా ముగ్గురం కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మా క్వార్టర్స్ లో ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈసారి అయితే హోలీకి పెద్దగా కొనవలసినవి ఏమీ లేవు, ఓన్లీ కలర్స్ అలాగే బెలూన్సే. ఎందుకంటే ఆల్రెడీ పాతవి అయితే ఉన్నాయన్నమాట. కొన్ని బెలూన్స్ తీసుకొని ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం. అంతే, అలాగే తడిసిపోతారు. అవును, ఎల్లో నా కొడుకు నాటి బాగా వస్తుంది. అయ్యో ఆగబ్బా, ఎలానో చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా టైం అయితే అస్సలే తెలియలేదు. మార్నింగ్ ఎప్పుడో దిగాము, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 2 అయిపోతుంది. ఇంకా 2 అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వంట కూడా చేయలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా మార్నింగ్ ఏ షిఫ్ట్ నుంచి అయితే వచ్చేస్తాడు అనమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ఈ విధంగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇంటికి వెళ్ళి పైనే ఇంకా మా పిల్లలకి ఈ విధంగా అక్కడే స్నానం చేసి ఎండలోనే ఈ బట్టలు అనేవి ఆరబెట్టేశాను అనమాట. ఆరబెట్టేసా, ఎందుకంటే త్వరగా ఆరిపోతే ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చని. సో ఈ విధంగా మా హస్బెండ్ ఉన్న తర్వాత మా పిల్లలతో హ్యాపీగా ఆడుకుందాం అన్నట్టు ఇంకా కొన్ని బెలూన్స్ అన్నీ ఉంచాను కదా. సో ఈ విధంగా వాటర్ బెలూన్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తాము. తర్వాత ఇంక ఈ ప్యాకెట్ కూడా ఉండిపోయింది. ఈరోజు అయితే ఇందులో
3 వచ్చాయి. ఆల్రెడీ ఒకటి యూస్ చేస్తాము. ఇప్పుడైతే ఇంకా 2 ఉన్నవి. ఇంకా మా వర్షి ఒక దగ్గర, నేను ఇంకా ఈ విధంగా చేసేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు కూడా అన్ని బెలూన్స్ పెట్టేసాం కదా. ఫైనల్గా మా నలుగురం మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటనేది కూడా చూసేయండి. అక్కడ ఆడు చాలు. సో ఫైనల్గా మా హస్బెండ్ లేడు అనే బాధ లేకుండా మా నలుగురం కూడా హ్యాపీగా హోలీ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.